ప్రభువునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు మనం 45 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 46వ అధ్యాయాన్ని చదువుకుందాం. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకుని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనంలో యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు, నేను నిశ్చయంగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతన్నెక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును, తమ పిల్లలను, తమ భార్యలను ఎక్కించిరి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐగుప్తునకు ప్రయాణం కావడానికి సిద్ధమయ్యాడు. కానాన్ నుంచి ఇటు ఐగుప్తునకు వెళ్తున్నాడు. ఐగుప్తునకు వెళ్తుంటే దేవుడు అతనికి ప్రత్యక్షమై స్వప్నంలో యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాడంట. పిలిస్తే అందుకు అతడు చిత్తం ప్రభువా అన్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు అంటే మనం దేవుని ఆజ్ఞ ప్రకారం నడిస్తే, దేవుడు చెప్పిన మాట వింటే, దేవుడు ప్రతి అడుగులో మనం చేసే ప్రతి పనిలో దేవుడు మనకు తోడుగా ఉంటాడని ఒక మంచి మెసేజ్ మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. అంటే మనం ఏ పని చేసినా సరే మనము దేవుని ఆజ్ఞ ప్రకారం నడిస్తే దేవుడే మనకు తోడుగా ఉంటాడు. మనం చేసే పని మంచిదా చెడ్డదా, మనం చేసే పని రైటా రాంగా అనేది దేవుడు ముందే మనకు ఇండికేషన్ చేస్తాడనమాట. అప్పట్లో ఇస్సాకు కానీ యాకోబు కానీ దేవుడు ఎలా అడుగడుగున ప్రత్యక్షమై తను బయలుపరుచుకున్నాడు. అదేవిధంగా వాళ్ళకు ఏ విధంగా తోడుగా ఉన్నాడు, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేమి చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలని ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా చెప్పాడనమాట. అంటే మనం దేవుని చిత్తానుసారంగా బ్రతికితే దేవుడు ప్రతి ఒక్క విషయంలో మనకు తోడుగా ఉంటాడని ఈ వచనాల ద్వారా మనకు తెలుస్తుంది. వారు అనగా యాకోబును అతని సంతానంను తమ పశువులను తాము కానాన్లో సంపాదించిన సంపద యావత్తును తీసుకొని ఐగుప్తునకు వచ్చిరి. అతడు తన కుమారులను, తన కుమారుల కుమారులను, తన కుమార్తెలను, తన కుమారుల కుమార్తెలను, తన యావత్తు సంతానంను ఐగుప్తునకు తనతో కూడా తీసుకొని వచ్చాను. మొత్తానికైతే యాకోబు ప్లస్ అతని కుమారులు, అతని యొక్క భార్యలు, ఉపపత్నులు ఎంతమంది అయితే ఉన్నారో అతని సంతానము, అతని ఆస్తి అందరూ కలిసి కదిలారనమాట. ఎక్కడైతే యోసేపు ముందుగానే యాకోబు కోసం బహుమతులు ప్లస్ రథాలు ప్లస్ పంపించాడు కదా బండ్లు, ఆ బండ్ల మీద మొత్తానికైతే అందరూ కలిసి కదిలారనమాట. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే 8వ వచనం నుంచి 27వ వచనం వరకు మొత్తము యాకోబు యొక్క సంతానం గురించి వ్రాయబడింది అనమాట. అంటే ఎవరెవరికి ఎంతమంది కుమారులు పుట్టారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఏ వంశం ఎవరు, ఉన్న 12 మంది కుమారులకు ఎంతమందికి పెళ్లిళ్ళు అయ్యాయి, వాళ్ళకి ఎంతమంది కుమారులు పుట్టారు, ఈ విధంగా మొత్తము లిస్టు రాశాడు అనమాట. 8వ వచనం నుంచి మనకు 27వ వచనం వరకు ఆ లిస్టు కనబడుతుంది. మనకు 27వ వచనంలో చివరిగా చూస్తారు, ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపుకు కుమారులు 2. ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబం వారు 70 మంది. మొత్తానికి యాకోబుకు ఎంతమంది పిల్లలు పుట్టారంటే దగ్గర 70 మంది పిల్లలు పుట్టారనమాట. అంటే అతను కదిలింది మొత్తం అతని సంతానం అంతా కలిసి 70 మంది అక్కడి నుంచి కదిలారనమాట, కానాన్ నుంచి ఐగుప్తుకు. ఆ తర్వాత 28వ వచనానికి వస్తే, అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషేను దేశంలోకి రాగా యోసేపు తన రథంను సిద్ధం చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొంటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను. అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకుని ఎంతో ఏడ్చెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యోసేపు ఎంతో గొప్ప రాజుగా ఉన్నాడు. రాజు తర్వాత రాజు అంత ప్లేస్లో ఉన్నాడు. ఫరో తర్వాత ఫరో అంతటి వాడనమాట. కానీ అన్ని పనులున్నా సరే తండ్రిని ఎదుర్కోవడానికి వాళ్ళు బయలుదేరి రిటర్న్ వస్తున్నారు కదా, రిటర్న్ వచ్చే మార్గంలో యూదా ముందుగా వస్తాడనమాట. ఎందుకంటే అతనికి దారి తెలుసు కాబట్టి, 2 సార్లు తిరిగారు కాబట్టి వీళ్ళంతా, అతను ముందుగా ఆ మార్గంలో వెళ్తుంటారు అనమాట. వెళ్తుంటే యోసేపు ఏం చేస్తాడంటే తన పనులన్నీ పక్కన పెట్టి తన తండ్రిని ఎదుర్కోవడానికి అతను కూడా ఎదురుగా వెళ్తాడనమాట. ఎదురుగా వెళ్ళి మొత్తానికి దారి మధ్యలో గోషేను దగ్గర ఇద్దరు కలుసుకుంటారు. ఎవరు, యాకోబు ప్లస్ యోసేపు ఇద్దరు కలుసుకొని ఇక చాలా సంవత్సరాల తర్వాత చూసారు కదా, యాకోబు అయితే యోసేపు చనిపోయాడు అనుకున్నాడు. యోసేపు ఏమో రక్త సంబంధులు అంటూ ఎవరు లేకుండా ఎన్నో సంవత్సరాలు గడిపాడు. కాబట్టి ఇద్దరి మధ్య ఆ దూరము, ఆ సంవత్సరాల బాధ, రక్త సంబంధం అంతా ఒకసారి గుర్తుకు వచ్చి, వాళ్ళ బాధలు గుర్తుకు వచ్చి ఒకరినొకరు కౌగిలించుకొని గట్టిగా ఏడుస్తారనమాట. ఆ ఏడ్చిన తర్వాత అలా ఆ సందర్భం అయిపోయిన తర్వాత అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవింకా బ్రతికి ఉన్నావు, నీ ముఖం చూచుతుని గనుక నేను చనిపోదునని చెప్పాను. యోసేపు తన సహోదరులను, తన తండ్రి కుటుంబపు వారిని చూచి
నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి కనాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబం వారును నా యొద్దకు వచ్చిరి. ఆ మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపర్లు. వారు తమ గొర్రెలను పశువులను తమ కలిగినదంతయు తీసుకుని వచ్చిరని అతనితో చెప్పెదను. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తులకు హేడు గనుక ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగినట్లా మీరు గోషేను దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనం నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గల వారమై ఉన్నామని ఉత్తరం ఇవ్వడం చెప్పాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ వివక్ష అనేది స్పష్టంగా కనబడుతుంది. ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను దగ్గరికి రానియరు అనమాట. వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు, వీళ్ళ ఆచారాల వ్యవహారాలు వేరు. మనం చూసుకున్నట్లయితే పాత అధ్యాయంలో కూడా వీళ్ళందరూ కలిసి భోజనం చేసేటప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేల్తో కలిసి భోజనం చేయకుండా సపరేట్గా భోజనం చేయడం మనం చూసాం. యోసేపు అంతటి రాజు అయినప్పటికీ, రాజు తర్వాత రాజు ప్లేస్లో ఉన్నప్పటికీ, దేశం మొత్తం అతని చేతిలో ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క ఆచారానికి ఎంత కట్టుబడి ఉన్నారు, ఎంత వివక్షకు ఎంత కట్టుబడి ఉన్నారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ వీళ్ళందరూ 12 మంది అన్నదమ్ములు సపరేట్గా భోజనం చేస్తారు, ఐగుప్తులు సపరేట్గా భోజనం చేస్తారు మనం ఇంతకుముందు అధ్యాయంలో చూసుకున్నట్లయితే. అదేవిధంగా వాళ్ళకు గొర్రెలు మేపే వాళ్ళంటే అసహ్యం అనమాట. వాళ్ళతోని సరిగ్గా కలిసి ఉండరు, వాళ్ళతో స్నేహభావం కలిగి ఉండరు అనమాట ఈ ఐగుప్తీయులు. కాబట్టి యోసేపు ఏం చెప్తున్నాడంటే మనకందరికీ గొర్రెలు పశువులు మందలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫరో వాళ్ళు ఈ ఐగుప్తీయులు మనల్ని దూరం చేసుకుంటారు, మనల్ని దగ్గరికి తీసుకోరు, వాళ్ళకి ముందు నుంచి అసహ్యము మన ఆచారాలంటే. కాబట్టి మిమ్మల్ని అడిగితే మీరు ఏం చేస్తారంటే మాకు ముందు నుంచే ఇవన్నీ ఉన్నాయి, మాకు గొర్రెలు కాదు పశువులు కూడా ఉన్నాయి, మేము ముందు నుంచి ఇదే చేస్తామని చెప్పండి, నేనైతే నిన్ను ఫరో దగ్గరికి తీసుకెళ్తాను, తీసుకెళ్ళిన తర్వాత ఫరో అడిగితే ఈ విషయం చెప్పండి అని చెప్పేసి యోసేపు యాకోబుకి చెప్పి వాళ్ళందరినీ ప్రిపేర్ చేసి మొత్తానికి వీళ్ళందరినీ నెక్స్ట్ అధ్యాయంలో ఫరో దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఫరో ఏమన్నాడు, వీళ్ళని యాక్సెప్ట్ చేశాడా లేదా, ఆ తర్వాత అధ్యాయంలో ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ అధ్యాయంలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ వీడియో అయితే అయిపోయింది, ఈ అధ్యాయం అయిపోయింది. మీకు కనుక ఈ అధ్యాయంలో ఏమైనా సందేహాలు ఉన్నా, మీరు నాకు ఏదైనా తెలియజెప్పాలనుకున్నా సరే నా కామెంట్ రూపంలో తెలియజెప్పండి. అలాగే మీరు కూడా మాతో పాటు బైబిల్ జర్నీని కంటిన్యూ చేయాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.